పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము, కానీ మన కార్యకర్తలు ఇబ్బంది పెట్టి ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ పైన అభిమానం ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకు లేదు. ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెడతాం, ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళగా ఎందుకంటే మనం అందరం ఉండేది ప్రజాసేవలో, ప్రజలకు మంచి చేయాలని. ఏమో ఒక్క నిమిషం ఆలోచన చేయడమ్మా. ప్రతి నెల ఒక పథకం ఇచ్చినాడు, ప్రతి నెల ఒక పథకం. అమ్మోడిస్తే, చేయూత ఇస్తే, ఆసరా ఇస్తే, విద్యా దీవెన ఇస్తే, వసతి దీవెన ఇస్తే, బోరుముద్ద అంటే, ఇంటి పట్టాలంటే, ఇళ్ల నిర్మాణం అంటే, పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా. ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా మాకందరికి? మీరు దళపకాల పత్రిక గమనించుకున్నారు. ఏం చెప్పాడు? దళపకాల పత్రికని చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాల్లో తిరగాలంట, ప్రతి గడపకానికి పోవాలంట. ప్రతి గడపకానికి పోతే తెలుగుదేశం వాళ్ళప్పుడు తెలుసు ఏమైతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేశారో తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు బోటుగా, మీ ఊరికి బోటుగా, ఆ బోటు మీద నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు అందరికి కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు తాపిస్తా అని చెప్పినాడు. ఈ రోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈ రోజు ఆ బ్రాండ్ల పేరు ఏంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా ఇవి మద్యమైన అంటే నా పేరు పెట్టాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేమందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టనిక పరిగ్రహాలతో కూడా ఆమె గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. కానీ ఒకటే మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ ఆశించినారు, పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదా? నేను సిద్ధంగా ఉన్నా. తమ్ముడు అనద్దయ్యా, నేను అదే చెప్తున్నాను. బైరెడ్డి వంశాన్ని కాపాడిందంటే ఈరోజు బైరెడ్డి శబరి, బైరెడ్డి సిద్ధార్థ కాదు. ఆడికి ఎక్కడి నుంచి వచ్చిందండి బైరెడ్డి పేరు? బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాని బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అని అనద్దండి. ఎక్కడ కూడా బైరెడ్డి బైరెడ్డి అనద్దండి. అది నా సొంత పేరు, నా ఇంటి పేరు. వాడికి ఒక పేరుంది, సిద్ధార్థారెడ్డి అని ఒక పేరుంది. వీలైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డో అని అనండి. అంతేగాని బైరెడ్డి అంటే అది నన్ను అన్నట్టు, నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని అన్నట్టు అవుతుంది. ఎవరండి వాళ్ళు?
ఏం న్యాయం చేశారు ఈరోజు? ఏం మీ మంచి చేస్తున్నారు చెప్పండి, ఒక్క మంచి పని చూపించండి నాకు. లేదు కదా.